సోనియా వెళ్ళిపోయింది. నాకు చాలా బాగా వేస్తుంది. ఎందుకు గొడవలు ఉండాలి నా బిగ్ బాస్ లో. అందరూ సోనియా వెళ్ళిపోతే సోనియా ప్రశాంతం అంటారు. శోభాన్ ఎందుకు తీసారు? లాస్ట్ దాకా ఉంచారు. ఎందుకు ఉంచారు? ఎంటర్టైన్మెంట్, గొడవలు, కొట్లాట్లు, అసలు యాంటీ నెగిటివ్ ఎనర్జీ ఉండాలి బిగ్ బాస్ లో. నెగిటివ్ ఎనర్జీ ఉంటేనే 10 మంది పాజిటివ్ ఉన్న ఒక నెగిటివ్ ఎనర్జీ గుంజుకోతుంది. అలాంటి సోనియా ఎంటర్టైనర్. గొడవలు, నబీల్ అఫ్రీది స్టార్టింగ్ లో వచ్చి 4 వారాలు ఎట్లున్నాడు? సైలెంట్ గా ఉన్నాడు. సైలెంట్ గా ఉన్నాడా లేదా అన్న? సైలెంట్ గా ఉన్నాడు. చాలా అన్నది కూడా బేపక్క. గట్టిగా వర్రాలి, గట్టిగా అరవాలని అరవలే. కానీ సోనియా గట్టి నామినేషన్ లేపించింది. నామినేషన్ ఎట్లా చేసిండు? ఎట్లా బోలే లెక్క చేసిండు, పెట్టినట్టు చేసిండు నబీలు. ఎట్లా చేసిండంటే సోనియా ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండాలా ఖచ్చితంగా. సోనియా హెల్మెట్ చేసి టాప్ 5 దాకా తీసుకురావాలా. ఎందుకంటే ఆదిత్య ఓం సైలెంట్ గా ఉండేటాడు, కానీ నామినేషన్ చేసింది. నువ్వు 1 వీక్ లో 4 వీక్స్ లో వెళ్ళిపోతావు అని చెప్పేసరికి దెబ్బకి ఆదిత్య ఓం కూడా మాట్లాడాడు. ఆదిత్య ఓం లో కూడా నోట్ల నాలుగుందని రిప్రజెంట్ చేసింది ఎవరు? సోనియా. అలాంటి సోనియా వెళ్ళిపోవడం నాకు నచ్చలే. ఖచ్చితంగా నాగార్జున కూడా తెలుసు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఖచ్చితంగా వస్తుంది. ఆమెకి దుబాయ్ లో ఏదో పని ఉందంట, అది నాగార్జున గారు చెప్పిందంట. దుబాయ్ పోయి మళ్ళీ ఎమ్మటి వైల్డ్ కార్డ్ ఎంట్రీలోంచి మా సోనియా అమ్మ వస్తుంది. అది అయితే సోనియా నిఖిల్ మీద ప్రభావం చూపుతుందని చెప్పేసి బజ్జులు అంటుంది. ఇప్పుడు దాకా నేనే ట్రైన్ చేసి నిఖిల్ బాగా ఆడాడు. ట్రైన్ చేసింది అవునన్నా, ట్రైన్ చేసింది సోనియానే. నిఖిల్ గాడు ఓన్లీ బాడీ ఉంది, కానీ అసలు ఒక సైనికుడు, ఒక సేనాధిపతి, ఒక రాణి వెనక సేనాధిపతి ఎట్లుంటాడు అట్లా చేసుకుంది. అట్లా ట్రైన్ చేసి పక్కన కూర్చోబెట్టుకుంది. ఇటు సైడ్ బల్లాల్ దేవ్, పృథ్వీ, ఇటు సైడ్ బాహుబలి, అట్లా పెట్టింది సోనియా. నిజంగా ఇద్దరు ఒక బిగ్ బాస్ లో 14 మంది ఉంటే దాంట్లో ఇద్దరిని కంట్రోలర్. మనం రిమోట్ నొక్కి అటు పోవాలా, మళ్ళీ వెనక్కి నొక్కి ఇటు రావాలా. మరి అంత ట్రైనింగ్ సోనియా అంత ట్రైన్ చేసిన సోనియా ఎందుకు మరి వెళ్ళిపోయింది తీసుకున్నది? అది నిజంగా సోనియా అంటే చాలా మంది నిఖిల్ ఫ్యాన్స్ ఏమంటారు అంటే సోనియాని తీసేయండి నాగార్జున గారు అని కామెంట్లు వేశారు. నా నిఖిల్ సోనియా కాదు, అది రుచి మరిగిన కుక్క. సోనియా లేకపోతే ఇప్పుడు యశ్మిన్ తగులుకుంటాడు. మేము చూడు 4 వారాలు చూడండి. ఇప్పుడు నిఖిల్ గాడు ఎవరిని తగులుకుంటాడు? యశ్మిన్ తగులుకుంటాడు. ఎందుకంటే సోనియాది కాదు అక్కడ తప్పు, నిఖిల్ తప్పు. నిఖిల్ అమ్మాయిలు కావాలి, అందుకే ఎవరు అమ్మాయిలు అందంగా ఉంటే దాన్ని తగులుకుంటారు. దాంట్లో సోనియా అందంగా ఉంది కాబట్టి సోనియాని తగులుకున్నాడు. అంతే తేడా, అంతే అన్న. సోనియా మాత్రం మళ్ళీ బయట కంటే రావాలి. సోనియా చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అది సో నువ్వు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బయట మాత్రం లేదు కదా, అందరూ తిడుతున్నారు. అంటే ఒక మనిషి మీద ఒక కామెంట్, ఒక యూట్యూబ్ ఆన్ చేసి ఒక కామెంట్ చేసే పరిస్థితికి వచ్చిందంటే ఆ మనిషి మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందన్న సోనియా. అయితే ఎలా ఆడుతున్నాడు అడిగారా మీరు? అడగారు. కానీ అయితే ఉన్నాడు లేనట్టే. నైన్గా కనబడుతుంది. ఎక్కడ డాన్స్ చేసినట్టు అనిపిస్తుందా? మనం ఏమైనా షార్ట్లు పెట్టుకుంటాను, ఆమె డాన్స్ చేయట్లే. అరే డాన్సర్ గా తీసుకున్నాం నిన్ను. నువ్వు ఒక్క రోజైనా పొద్దున నీకోసం స్పీకర్ పెడతారు. డాన్స్ చేసినావు నువ్వు ఏ రోజైనా? నైన్కా అసలు నీరసం మనిషి, అయితే నీరసం మనిషి. మంచి ఎవడికి కావాలన్నా ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా? ఎంటర్టైన్మెంట్ 100%. అది గొడవలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. పృథ్వీ విష్ణుప్రియ మ్యాటర్ ఎందాక వచ్చింది. విష్ణుప్రియ అసలు ఒక వచ్చలే అన్న, ఒక మాట వదిలితే తప్పు కానీ గలీజ్ గా, అసలు ఎంత గలీజ్ గా అంటే అమ్మాయి అంటే ఎట్లుండాలో అనుకోకుండా అవతలోడికి లైన్ వేయాలి, అవతలోడే మన దగ్గరకు వచ్చినట్టు చేసుకోవాలి. మనం వెళ్ళొద్దు. సోనియా ఎట్లా ఆడింది? ఇట్లా కళ్ళతో సైగ చేస్తే నిఖిల్ గాడు వచ్చి స్ట్రాంగ్ ప్లేయర్ ని కూడా వేసుకుంది. నాకు వాడంటే ఇష్టం, నాకు ఏమంటే ఇష్టం, వాడంటే చచ్చిపోతా, వాడు పాడబడితే నేను పడిపోతా, అట్లా చెప్పొద్దా అమ్మాయి. అట్లా నచ్చలేదు నాకు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వచ్చేస్తారు అనుకుంటా? మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందంట కదా. నైన్కా తీసేయాలి. ఎవరు రమ్మంటావా? కొంచెం గ్లామర్ ఉంటుంది కదా మరి. గ్లామర్ మొత్తం బయట తీసేది ఎట్లా? అంటే కొద్ది గొప్ప గ్లామర్ ఉందా? కొంచెం పొట్టోళ్ళకి అసలు సోనియా దాంట్లో సగం ఉంటది. నైనిక పిల్ల వాళ్ళకి కూడా ఉంటది. ఇప్పుడు నిత్యమైన ఎలా ఫాలోయింగ్ ఉంది ఆమె కూడా ఉంటది కదా. అసలు ఏమైనా పర్సనాలిటీ ఏమైనా ఉందా నైనిక? ఏం లేదు, చిన్న పుట్టిన పిల్ల ఉన్నట్టుంది. సోనియా ఎట్లుంటది పర్సనాలిటీ, కలర్ సోనియా కోసం నువ్వు రక్తదానం చేసేటట్టున్నావు కదా. అసలు సోనియా చూడు, లవ్ ట్రాక్ నడుపుతున్నా అని చెప్పిందా? నా అక్క నా తమ్ముడు అని చెప్పింది. అట్లనే ఇద్దరు పడేసింది. నిజంగా నేను కాన్సన్ట్రేషన్ లవ్ చేస్తా అంటే నబీల్ కూడా పడతాడు. నబీల్ ఇప్పుడు దాకా ఏ లేడీ జోలికి పోలే కదా. నబీల్ ట్రై చేయలే అన్న ఎవరు, కానీ నబీల్ చాలా ప్లాన్ గా వచ్చింది. ఎవ్వరు ట్రై చేయొద్దని చెప్పి ప్లాన్ గా వచ్చిండు. అట్లనే ఉన్నాడు కాబట్టి బిగ్ బాస్ కొట్టేస్తారు. టాప్ 2 లో ఉంటాడా? టాప్ 2 టాప్ 1 కూడా అనుకోవచ్చు. అవునా? అది
ఇంకెవరికి ఏం బాగుందన్న లోపల ఈ మణికంఠని ఎందుకన్నా ఇబ్బంది పెడుతున్నారు? మొత్తం మణికంఠ నీరస పడుతుండ ఏడిచి ఎమోషనల్ అవుతాడు. అసలు ఎమోషనల్ అంటే ఆయన ఏడుస్తాడు, మేమందరం ఏడిచి మా కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి కానీ ఆయన కన్నీళ్ళు ఇంకట్లేదు. ఆయనకు భార్య వస్తుంది, అందరూ వస్తుంది, ఫ్యాన్స్ కూడా వస్తాం. అయ్యా నువ్వు ఆడయ్యా, నువ్వు అన్ని గేమ్లలో అంత ఫుల్. కానీ ఒక విషయంలో నా మణికంఠ తోపనొప్పుకోవాలన్న, ఒక గేమ్ లో డోర్ కాడ నిఖిల్ ఆపిండన్న. నిజంగా ఇది మన దేవరా సినిమాలో ఎన్టీఆర్ కి ఎట్లా పవర్, వరాకి ఎట్లా పవర్ ఉంటుందో అంత పవర్ నా మణికంఠ కనిపించిన. నిఖిల్ ఇట్లా ఒక్కడ ఆపేసిండు గట్టిగా. స్ట్రాంగ్ ప్లేయర్ అన్న మణికంఠ. నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు ఉంటారు అనుకుంటున్నాం? నిఖిల్, నైనిక, లేకపోతే ఆదిత్య. ఫిక్స్డ్. థ్యాంక్ యూ.